హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను హైదరాబాద్‌లోని గుర్రంగూడ చౌరస్తా దగ్గర ఉన్న దమ్మకేత విపాసన మెడిటేషన్ సెంటర్‌లో వన్ డే మెడిటేషన్ కోర్స్ అయితే చేశాను. దాని తాలూకు వివరాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది గుర్రంగూడ చౌరస్తా. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళి కొంచెం లెఫ్ట్ తిరిగితే అక్కడ మనకి విపాసన మెడిటేషన్‌కి సెంటర్‌కెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 1.1 కిలోమీటరు ఇక్కడ సూచించిన డైరెక్షన్‌లో అంటే ఈ రూట్‌లో ముందుకెళ్తే మనకి ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఈ వన్ డే కోర్స్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే 10 డేస్ మెడిటేషన్ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను 2023లో చేశాను. సో, అందువల్ల దీన్ని వన్ డే కోర్స్‌కి అప్లై చేశాను. దీనికి ఆన్‌లైన్‌లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్ తాలూకు లింకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు వీలుంటే ఒకసారి చెక్ చేయండి. సో, లోపలికొచ్చిన తర్వాత ఎంట్రన్స్‌లో ఇలా ఉంటుంది. ఇక్కడే మనం మన వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొబైల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వన్ డే కోర్సులో ఏంటంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకు టీచర్ ఆధ్వర్యంలో మనకి మెడిటేషన్ అయితే ఉంటుంది. ఈ దమగేతాలో ఉన్న మెడిటేషన్ తాలూకు వివరాలు, షెడ్యూల్, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు బోర్డు మీద ఉంటాయి. విపాసన అంటే ఏంటి? విపాసనలో ఏం నేర్పిస్తారు? ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు స్క్రీన్ పాజ్ చేసి ఒకసారి చూడండి. ఈ మెడిటేషను చాలా చాలా బావుంటుంది. ఇక్కడ మనం ఎలాంటి ఫీజు కూడా పే చేయవసరం లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు లాస్ట్‌లో డొనేషన్స్ అయితే చేస్తుంటారో వాళ్ళైతే అడగరు. మెయిన్ ఇక్కడ చూడండి మైత్రి హాల్ అని ఉంది కదా! ఈ హాల్‌లోనే మనకి విపాసన మెడిటేషను నేర్పిస్తారు. ఇక్కడ మనకు గురువుగారు ఉంటారు. అలాగే ఆచార్య గోయంకా వాళ్ళ సజెషన్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ వన్ డే కోర్స్‌లో కూడా సేమ్ ఫుడ్డు అంతా ఫ్రీ ఉంటుంది. అకామిడేషన్ అయితే ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే. సో, మార్నింగు టిఫిను, మధ్యాహ్నం లంచు, ఈవినింగ్ డిన్నర్ కూడా. సో, అదే 10 డేస్ కోర్స్ అయితే అకామిడేషన్ కూడా 10 డేస్ పాటు అకామిడేషన్ కూడా ఉంటుంది. ఎలాంటి మొబైల్స్ గానీ, పేపర్ గానీ, బుక్స్ గానీ ఏమీ అలౌ చేయరు. సో, 10 రోజులు ఏంటంటే మనం మౌనం పాటిస్తూ ఇక్కడ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ మౌనాన్ని ఏమంటారంటే ఆర్య మౌనం అంటారు. నోబుల్ సైలెన్స్ అంటారు. ఎవ్వరితో మాట్లాడకూడదు. ఎవరి వైపు చూడకూడదు. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే టీచర్‌తో మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ 10 డేస్ కోర్స్ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాము. ఎవ్రీథింగ్ గైడెడ్ బై టీచర్స్. వాళ్ళు చెప్పిన సజెషన్స్ వింటూ చేయాల్సి ఉంటుంది. ఈ మెడిటేషన్ చాలా చాలా బావుంటుంది. మనలో ఉన్న కోపం, ద్వేషం, అహంకారం లేకపోతే అసూయ, రాగం ఇలాంటివన్నీ కూడా మనకి తగ్గించుకొని పూర్తిగా తొలగించుకోవడానికి ఒక మంచి టెక్నిక్ అనమాట. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుని ఫాలో అయిన టెక్నిక్‌ని అద్భుతంగా నేర్పిస్తారు. మనలో చాలా మార్పు రావడానికైతే అవకాశం ఉంటుంది. నేను పర్సనల్‌గా ఇది బిలీవ్ చేస్తున్నాను. చాలా మంచి టెక్నిక్కు. మీకు వీలుంటే 10 డేస్ పాటు 10 డే కోర్స్ అయితే చేయండి. సో, ఈ 10 డే కోర్స్ ఎలా చేయాలి? ఇంకా 10 డేస్ కోర్స్ గురించి మీకు వివరాలు కంప్లీట్‌గా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరొక వీడియో అయితే చేస్తాను.